శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము ప్రాచీన కావ్యాలలో వసంత ఋతు వర్ణన గురించి కొంచెం చెప్పుకుందాం. ప్రకృతి గమనంలో ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రకృతి మానవుడికి జన్మనిచ్చిన తల్లి లాంటిది. ఈ మానవుడు ఆ ప్రకృతి నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. మానవుడి జీవితం పైన ప్రకృతి ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మన ప్రాచీన ఋషులు వేద మంత్రాలలో ప్రకృతి సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చారు. కవులు తమ కావ్యాల్లో ఈ ప్రకృతి సోయగాలని గానం చేశారు. ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఋతువర్ణనలు చాలా విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఈ వర్ణనలలో దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు కూడా మనకి, జనజీవనము, ఆనాటి కాలము, పరిస్థితి అనే విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. చంద్రోదయ వర్ణన, సూర్యోదయ వర్ణన ఇవన్నీ కూడా కావ్యాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రకృతిని ప్రస్తుతిస్తూ వేదములలో కూడా కొన్ని రుక్కులు ఉన్నాయి. క్రౌంచ పక్షి యొక్క వియోగాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి రామాయణ రచన చేయడానికి ప్రేరణ అయింది. కవికుల గురువు కాళిదాసు గారు ఋతువుల్ని ఒక కవితా వస్తువుగా స్వీకరించి ఋతు సంహారం అనే ఒక కావ్యాన్ని రచించారు. తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయ్య గారి దగ్గర నుంచి కూడా ఋతువర్ణన అనేది ఒక స్థానాన్ని సాహిత్యంలో ఆక్రమించింది. నన్నయ్య గారు మధుమాసం అంటే వసంతకాలం, ఇప్పుడు జరుగుతున్నటువంటిది, రేపు ఉగాదితో ప్రారంభమయ్యే కాలము వసంతకాలము. ఈ వసంతకాలము యొక్క వర్ణన మన కావ్యాల్లో ఎలా ఉందంటే, నన్నయ్య గారు మధుమాస మాధుర్యాన్ని చక్కగా వర్ణించారు. మాద్రీదేవి మనోహరమైన ఆకృతిని చూచి పాండురాజు హృదయంలో మన్మథభావం కలగడానికి ఒక ప్రేరకమైంది అప్పటి వసంతకాలం. మధుపాల మధుర సంగీతాన్ని దీర్ఘంగా రాగం తీసినట్లుగా నన్నయ్య గారు అక్కడ లయగ్రాహి అనే వృత్తంతో ఒక పద్యాన్ని అద్భుతంగా రచించారు. కమ్మనిల తంతములకు మనసివచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగన్ చూతమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముదమ్మొనర వాచాలమ్ములకు కోకిల కులమ్ముల రవమ్ము మధురం మగుచు వీచన నిసమ్ము సుమనోభారమ్ములన శోక నికరమ్ములును చంపక చెయ్యమ్ములును కింసుక వనమ్ములును నొప్పెన్ అని ఆ లయగ్రాహి వృత్తం. ఇక్కడ ద్విత్వ మకారాన్ని ఉపయోగించడం చేత తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అని జొంకారం చేసినట్లుగానే అనిపిస్తుంది. ఈ వసంత ఋతువుని ఇక్కడ ఇలా వర్ణించడం అక్కడ జరిగిన కథాగమనానికి ఎంతో దోహదపడిందనమాట, ఉపయోగకారిగా అయ్యింది. అంచేత పాండురాజు మాద్రి వారిస్తున్నా వినకుండా ఆమెను తాకి ప్రాణాలను కోల్పోవడంతో కథ అక్కడి నుంచి పెద్ద మలుపు తిరిగింది మహాభారత కథలో. ఇలాగా ప్రధానమైన కథలలో ఈ ఋతువర్ణనలు అనేటువంటివి ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. తిక్కన గారు కూడా లీలోద్యానవనంలో కీచకునికి వసంతవేళ ప్రకృతి సౌందర్యాలను చూపించాడు. ప్రేయసితో కలిసి తేనెత్రావు మత్తాలి విభుడు, ఒక మరాళ విభుడు, ఫలరసాలని కలిసి ఆస్వాదించే చిలుక జంటలు, ఒకదానికొకటి తాకుతూ తన్మయత్వంతో విహరించేటువంటి కోకిలల జంటలు, ఇవన్నీ కూడా కీచకుడికి కనబడ్డాయి. దాంతో వసంతాగమనం అయిందని ఆయన హృదయంలో ఒక భావం చెలరేగింది. చూచి చూచి ఉల్లంబున నేచు కోర్కులడర జిడిముడివడు మ్రానుపడు వెడంగుపడు వెనుంబడు తల్లడపడు దురంత చెంత బారికి నగబడు సింహబలుడు. ఈ పద్యంలో కూడా డవర్ణాన్ని ఎక్కువ వాడడం చేత పద్యానికి ఒక సౌందర్యం వచ్చింది. వర్ణనతో పాటుగా ఇటువంటి శబ్ద ప్రయోగాల ద్వారా కూడా కావ్యానికి మరింత సౌందర్యం వస్తుంది. సింహబలుడు తుమ్మెదల్ని, చిలుకల్ని, కోకిలల్ని, హంసల జంటల్ని చూచి ఇంత కలవల పడిపోవడం వసంతుని యొక్క సామర్థ్యానికి గుర్తు. నృసింహ పురాణంలో కూడా హిరణ్యకశిపునికి తపోభంగం కలిగించడానికి అప్సరసల్ని పంపుతారు. అక్కడ వసంతుడు నేపథ్య అలంకారానికి కారణమవుతాడు.
భవిష్యత్ కథాసూచకంగా కూడా ప్రకృతి వర్ణనకు కవి వాడుకున్న విధానం ప్రశంసనీయము. ఇక్కడ వర్ణిస్తూ ఏమంటారంటే ఆయన, ఎర్రని మోదుగ మొగ్గలు హిరణ్యకశిపుని రక్తం అంటుకున్న నృసింహదేవుని వాడి గోళ్లల్లా ఉన్నాయి అని వర్ణించారు. ఇలా వర్ణించడం వలన ఈ భవిష్యత్ కథకి కూడా ఒక సూచన చేసినట్లుగా అయింది. అంటే నరసింహ అవతారం ఆవిర్భవిస్తుంది అనేటువంటి ఒక కథని మనకి ఆ వర్ణనలో సూచించారు. ఈ విధంగా వర్ణనలు సాహిత్యంలో అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కుమార సంభవ కావ్యం రచించినప్పుడు నన్నచోడుడు కూడా శివతపోభంగానికి యత్నించినటువంటి మన్మధుడిని పటాటోపాన్ని, అకాల వసంతోదయాన్ని చక్కగా వర్ణించారు. వనరామణీయకత సర్వేంద్రియ సంతర్పణంగా ఉంది. పొన్నలు విరిశాయి, పొన్నలు పూయకముందే గోగులు పుష్పించాయి, పొన్నలు గోగులు విచ్చుకోకమునిపే బూరువులు వికసించాయి, పొన్నలు గోగులు బూరువులు విచ్చకముందే మోదుగులు పుష్పవతులయ్యాయి అని కవి వర్ణించడం ఎంతో మనోహరమైనటువంటి వర్ణన. శ్రీనాథ మహాకవి భీమేశ్వర పురాణంలో దాక్షారామ ఉద్యానంలో కమ్మని వాసనలు ఎగజిమ్ముతూ ఉండేటువంటి పువ్వుల్ని కమనీయంగా వర్ణించాడు. కమిచ సురపొన్న వనలక్ష్మి కబరి మీద సంతరించిన ముత్యాల జల్లివోలే పూచ సంపెంగల ఆరామ భూమియందు కుసుమనారాచు చిచ్చుల కోలవోలే. ఈ పుష్పాలన్నీ ఎలా ఉన్నాయంటే వికసించి కుసుమనారాచుడు పుష్పములే బాణములుగా కలిగిన మన్మధుని యొక్క బాణముల వలె ఉన్నాయి అని కవి వర్ణిస్తున్నారు. పాంద నివహంబు పాని పాలి ఉత్పాతకారి ధూమకేతువు పోలి పెందోట నడుమ విరిసె క్రొవ్వారి నాగ కేసరపు పువ్వు మీది ధూమంబు భంగి తుమ్మెదలు వెడలే. హరవిలాసంలో శ్రీనాథుడు సజ్జ ప్రవాళోద్గమ చారుపత్రే నీత్రే సమాప్తి నవచూత బాణే అని కాళిదాసుని యొక్క శ్లోక ప్రేరణతో మావి పూత మీద వాలిన తుమ్మెదల్ని వర్ణించాడు. అల్లసాని పెద్దన గారు మధుమాసాన్ని వస్తున్నప్పుడు తరువులు లతలు చిగురాకుల్ని అలంకరించుకునే క్రమాన్ని వర్ణిస్తూ అవి పొటమరించాయి, చిలుక పిల్ల యొక్క ఈకల వలె, గన్నేరు మొగ్గల్లాగా, పికిలి పిట్ట యొక్క ఈకల దండులాగా ఉన్నాయి, రేఖలేర్పడి ఈ చెట్లు పుష్పాలు లతలు అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అని మధుమాసాన్ని వర్ణించడం జరిగింది. నంది తిమ్మన గారు వసంతం వచ్చే వేళ ఆకులు రాల్చి సోకులు చేసుకునే తరులు లతలు, అంటే అంతకుముందు శిశిర ఋతువులో ఆకులు రాలిపోయినటువంటివన్నీ కూడా ఇప్పుడు మధుమాసంలో మళ్ళీ సర్వాంగ సుందరంగా తమని తాము అలంకరించుకుంటున్నాయంట. అది ఎలా ఉంది అంటే, గతంలో శిశిర ఋతువులో చీరలు దోచుకోబడిన రమణీయ ముగ్ధ గోప రమణీమణుల్లాగా ఉన్నారు. చీరలు తీసుకుని వెళ్ళిపోతే గోపికా వస్త్రాపహరణం కృష్ణ పరమాత్మ చేస్తే ఆ గోపికలు ఎలా ఉన్నారో అలా ఉన్నాయి శిశిర ఋతువులో చెట్లు. ఇప్పుడు విలాసరేఖలతో అందగిస్తున్నాయి, అంటే తమను తాము అందంగా తయారు చేసుకుంటున్నాయి చెట్లు చిగురించి అని చెప్పడం కవి యొక్క కల్పన చాతుర్యానికి నిదర్శనం. తనను వంచించి ఇంకొక తేటిబోటితో తేనెగ్రోలుతున్న భర్తను చూచిన తుమ్మెద సంపెంగ పూలతావి వెలువడే పొదలో దూకి ఆత్మహత్య చేసుకోదలిచిందట. అంటే తనను కాదని వేరొక తుమ్మెద దగ్గరికి వెళ్ళడం చేత ఈ తుమ్మెద సంపెంగ పూల తావిలో, అంటే సంపెంగ మొగ్గల దగ్గర, సంపెంగ పుష్పాల దగ్గర తేనె ఉండదు, అందువలన అటువంటి అక్కడ పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది అనే ఒక ఊహ చేయడం కూడా కవి యొక్క కల్పన చాతుర్యానికి నిదర్శనం. ఇక్కడ కృష్ణుడు పారిజాతాన్ని రుక్మిణికి ఇచ్చిన విషయం తెలిసి సత్యభామ యొక్క మనోవ్యధను కూడా తుమ్మెద ద్వారా కవి మనకి తెలియజేశాడు. అలాగే మత్త కోకిలలో వర్ణించారు శంకుశాల నృసింహ కవి గారు ఒక పద్యంలో. తర్వాత మత్త కోకిలలతో వసంత మాసంలో ఉద్యానాలన్నీ కూడా ఎలాగైతే ప్రకాశిస్తూ అలరిస్తూ ఉంటాయో కావ్యం కూడా ఋతువర్ణనలతోనే అలరుతుంది అన్నట్లుగా
పూచిన పువ్వులెల్ల నుతి పొందె మనోభవు నంపకోలలై వీచిన గాట్పులెల్ల పొదవెన్ మలయాచల మారుతంబులై ఏచిన పల్కులెల్ల తగియన్ పికభృంగ సుఖస్వరంబులై చూచిన రూపమెల్ల మదచుంబితమై విలసిల్లెనామనిన్. ఆమనిన్ ఆ ఆమని అంటే వసంతకాలం. వసంతకాలంలో ఈ పుష్పాల యొక్క శోభని శంకుశాల నృసింహకవి అనే కవి గారు వర్ణించారు. ఇంతకంటే విశిష్టమైన వర్ణన విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సామ్రాట్ గారు తమ రామాయణ కల్పవృక్షంలో ఇలా చెప్తూ, కోకిల ఎలా ఉందిట అంటే ఒక యజ్ఞం చేయడానికి దీక్ష పట్టిందా అన్నట్లుగా యజ్ఞాలు, హోమాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ చేసినప్పుడు ఆయా ఋత్విక్కులు దీక్ష వహిస్తారు, దీక్షా వస్త్రాలు ధరిస్తారు. అన్ని రోజులు కూడా దీక్షలోనే ఉంటారు. దానిని వర్ణిస్తున్నారు. ఎర్రనౌ నేత్రం ములిష్టి వేళానల ధూమ సంతానము దూరినట్లు ఆకులు తినుట దీక్షా కాల భోజన నియమ తీవ్రత చేత నెగడినట్లు. కోకిల యొక్క కళ్ళు ఎర్రగా ఉన్నాయట. ఇది ఎలాగుంది? యజ్ఞం చేసినప్పుడు వచ్చే ధూమము పొగ వలన కళ్ళు ఎర్రబడినట్లుగాను ఆకులు తింటున్నాయి కోకిలలు. ఈ ఆకులు తినడము యజ్ఞకాలంలో దీక్ష వహించి మితంగా భుజిస్తారు కదా, అటువంటి ఆహార నియమంగాను. చివురాకు ముక్కు చిమ్ముట జుహువుచే పాత్రాధికమ్ములు పట్టినట్లు. చివురాకులు ముక్కుతో ఇలా పడవడం అనేది ఒక యజ్ఞంలో హవిస్సులు వేయడానికి తీసుకున్నటువంటి సృక్స్రువాల్లాగాను. పంచమస్వరము శోభిలు చక్కగా చూచి సామగానమ్ములు చదివినట్లు. కోకిలలు పంచమస్వరంలో పాడతాయి. అలా పాడడం ఎలా ఉందంటే యజ్ఞం చెయ్యడానికి సామవేదాన్ని పఠిస్తున్నట్లుగా, గానం చేస్తున్నట్లుగా ఉంది. రేఖలీకల నలుపు ధరించినట్టి. కోకిలల యొక్క దేహము నల్లగా ఉంటుంది, వెంట్రుకలన్నీ నల్లగా ఉంటాయి. అది ఎట్లా ఉందంటే నియమ వస్త్రమాలిన్యంబు నెరయునట్లు. దీక్షాకాలంలో దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించడం చేత అవి మలినమై నల్లగా అయిపోయినట్లుగా ఉంది. సప్తతంతు మహాకార్య సమయమందు కర్తబోలిక కోకిల కానుపించే అని మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. అటువంటి యజ్ఞదీక్షా కార్యక్రమంలో యజ్ఞకర్త, యజ్ఞం చేయడానికి సంకల్పించినటువంటి యజ్ఞకర్త వలె కోకిల కనిపిస్తోంది అని ఎంత చక్కగా వర్ణించారో చూసారా. అలాగే నండూరి రామకృష్ణమాచార్యులు గారు సూక్త వసంతం అనే గ్రంథంలో కాయమశాశ్వతంబు క్షణకాలము పోయిన రాదు సంజకెంజాయలు క్రమ్మే పశ్చిమ దిశా ముఖమందు విలంబమా సఖీ మాయ జగత్తుని ఒక అమాయకురాలవు పూల మొగ్గలే పూయునుగాని వాడి పడిపోయిన పువ్వులు పూయవెన్నడు అని అద్భుతంగా కాలము యొక్క అనిత్యత్వాన్ని, కాలచక్రం అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది, శాశ్వతం కాదు, అది ఆగిపోదు అని చెప్తూ పుష్పాలు శిశిర ఋతువులో చెట్లు దళములు రాల్చివేసినా మరలా వసంతంలో చిగురుస్తాయి. కానీ గాయపడినటువంటి మనస్సు మళ్ళీ చిగురించడం కష్టం అన్నట్లుగా వాడిపోయిన పువ్వులు పూస్తాయి, కానీ పడిపోయిన పువ్వులు మళ్ళీ పూయలేవు కదా అని చెప్తున్నారు. పూల మొగ్గలే పూయును, చెట్టుకున్న పువ్వు మొగ్గ పూస్తుంది, కానీ చెట్టు నుంచి విడిపోయినటువంటి పుష్పాలు మళ్ళీ వికసించడం కష్టసాధ్యం సుమా అని చెప్పడం జరిగింది. ఇలా విధంగా ఎన్నో తెలుగు సాహిత్యంలో అనేకమైన అసంఖ్యాకమైన కావ్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం పరిశీలిస్తే కనుక ఇలాంటి వసంత ఋతు వర్ణనలు ఎన్నో కనిపిస్తాయి. చివరిగా ఒకటి, ప్రకృతిని సంగీత విశ్వవిద్యాలయంగా, పక్షుల్ని సంగీత శిక్షకులుగా దర్శించినటువంటి ఒక మహాకవి యొక్క ఈ చిన్న కవిత. పచ్చని నురెక్క పైట దాల్చిన చిల్క గొంతెత్తి పిల్లన గ్రోవినూదే సంపెంగ ముక్కును సవరించి పిచ్చుక జలతరంగిణి మీట శ్రావ్య సరణి శబల చూడముతలన్ చలియింపవడ్రంగి ఖేలగా తీయని ఈల వేసే
గుమ్మడి పువ్వన్నె కుక్షి కదల్చుచు భరతపక్షి సితారు పలుకరించే గరుడు పక్షియు నీలాల గగన సీమ తిరిగి సన్నాయి వాయించె తేనె కురిసే కుసుమ పీఠిక తుమ్మెద కూరుచుండి తంబురం మీటి శృతి కూర్చే ధరణికెల్లా అని ఈనాడు మనము ఈ తెలుగు సాహిత్యంలో ఉండే వసంత ఋతు వర్ణనల గురించి అనుసంధానం చేసుకున్నాము. స్వస్తి, ధన్యవాదాలు.